హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెనీ ఇన్వెంట్ 27. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి అంటే వరాహ అవతారం. అయితే విష్ణుమూర్తి ఎన్ని దశావతారాలు ఎత్తాడు కదా ఒక్కొక్క రాక్షసుని చంపడానికి. అయితే మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఒక్కొక్క అవతారాన్ని దర్శించుకోవడానికి బదులుగా ఇక్కడ చెన్నై ఈసీఆర్ రోడ్ లో మనకి దశావతారాలు కనిపించే విష్ణుమూర్తి ఆలయం ఉంది. అది పూరి జగన్నాథ్ ఆలయం చెన్నై ఈసీఆర్ రోడ్ లో ఉంది. అయితే మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియోని ఇది షార్ట్ మాత్రమే, దీని కంప్లీట్ వీడియో నేను డిస్క్రిప్షన్ లో పెడతాను కాబట్టి మీరు ఆ లింక్ ని ప్రెస్ చేస్తే ఈ టెంపుల్ కంప్లీట్ వీడియో చూడొచ్చు. అలాగే ఒకే దగ్గర మీరు దశావతారాల ఉన్న విష్ణుమూర్తిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, ఎక్కడ కూడా చూడని ఇలా ఇక్కడనే ఉన్నాయి. అయితే ఇవేంటి ఎలా చూడాలి అనుకుంటే నేను యూట్యూబ్ లో అయితే వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూస్తే మాత్రం మీకు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. అండ్ మీ కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఒకవేళ మీరు ఈ టెంపుల్ కి మాత్రం వచ్చి దర్శనం చేసుకుంటే. లేదు అంటే మీరు దూరం ఉంది అనిపిస్తే మాత్రం ఈ వీడియో చూస్తే మీకు కన్నుల నిండుగా అయితే చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది, అది మాత్రం షూర్ గా చెప్తున్నాను. అండ్ ఇక్కడ డిఫరెంట్ అన్ని ఉన్నాయండి, ఎక్కడ కూడా మనం దగ్గర వెళ్ళి చూడలేని అటువంటివి కూడా ఉన్నాయి. అండ్ ఒక పాండ్ లాగా ఉంది, ఫిషెస్ ఉన్నాయి, చాలా చాలా బాగుంది. ఈ టెంపుల్లో మనం ఎక్కడ కూడా ఇలా ఉంది అని అనుకోలేనంతగా అనిపించింది మాకు. అందుకే కంప్లీట్ వీడియో అయితే నేను షేర్ చేశాను. విష్ణుమూర్తిని సాక్షాత్ ఆ విష్ణుమూర్తి అవతారాలు అన్నిటినీ ఒకే దగ్గర దర్శనం చేసుకున్నంత హ్యాపీగా అనిపించింది. డోంట్ మిస్ దిస్ టెంపుల్. మీకు దూరంగా ఉంది అనిపిస్తే మాత్రం ఇందులో చూస్తే కన్నుల పండుగగా దగ్గర నుంచి దర్శనం చేసుకున్నంతగా డీటెయిల్డ్ గా ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు చూస్తున్నందుకు.